వెల్కమ్ టు టీవీ నెక్స్ట్. భవనం షకీలారెడ్డి తెలంగాణ తెలుగు మహిళా అధ్యక్షురాలు గారి గురించి తెలుసుకుందాం. భవనం షకీలారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీ కోసమే పనిచేస్తున్నారు. పార్టీ కోసం, పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. సొంతగా ఆస్తులను కూడా పోగొట్టుకొని పార్టీ అభివృద్ధి ధ్యేయంగా నడుస్తున్నారు. మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కానీ, మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కానీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పర్యటించి చంద్రబాబు సీఎం చేయాల్సిన ఆవశ్యకతను ప్రజలకి తెలియజేయడంలోనూ షకీలారెడ్డి గారి కృషి అనలేని చెప్పవచ్చును. ప్రజా నాయకులు అంటే ప్రజల నుంచి వస్తారని, అది చంద్రబాబు మాత్రమే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కూడా షకీలారెడ్డి గారు అంటున్నారు. మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో దేశానికి ఒక మైల్ రాయి లాంటివని షకీలారెడ్డి గారు తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు పాలన అనుభవం ఒకవైపు ఉంటే, జగన్మోహన్ రెడ్డి అరాచక అవినీతి ఒక పక్క ఉందని, ప్రజలు ఈ రెండింటిని బేజారు చేసుకొని చంద్రబాబు నాయుడికి ఓటేసి అత్యధిక సీట్లను కట్టబెట్టి 4వసారి సీఎం చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి దక్కిందని కూడా షకీలారెడ్డి గారు అంటున్నారు. అదేవిధంగా మా యువనాయకుడు, యువ కిషోరమైన నారా లోకేష్ను కూడా మంగళగిరి ప్రజలు హక్కును చేర్చుకొని బంపర్ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించి అత్యంత కీలకమైన ఐటీ శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారని, విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నారని కూడా షకీలారెడ్డి గారు అంటున్నారు. ఒక దేశాన్ని కానీ, ఒక రాష్ట్రాన్ని కానీ మార్చాలంటే ఒక విద్య కావాలి. అలాంటి విద్యాశాఖను లోకేష్ గారు ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎంతోమంది విద్యార్థులకు భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఘనత నారా లోకేష్కే దక్కిందని చెప్పవచ్చును. చంద్రబాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఎన్నికలు ఇచ్చిన హామీలను అన్నింటినీ కూడా అమలు చేస్తుంటే, లోకేష్ తనకిచ్చిన శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజల్లోనూ ఉదయాల్లో స్వస్థ స్థానం సంపాదించుకున్నాను కూడా షకీలారెడ్డి గారు అన్నారు. తెలంగాణలో కూడా టీడీపీ పార్టీ చాలా బలంగా ఉందని, కానీ కొన్ని కారణాల వల్ల మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయలేకపోయిందని, రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ తమ పార్టీ పోటీ చేస్తుందని, అత్యధిక స్థానాలను కూడా టీడీపీ పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు. అంతేకాకుండా మరికొన్ని చోట్ల గెలిపోవటంలో టీడీపీ పార్టీ క్రియాశీల శక్తిగా మారబోతుందని కూడా షకీలారెడ్డి అంటున్నారు. పార్టీ కోసం, పార్టీ అభివృద్ధి కోసం తను అన్ని వేళలా ముందుంటానని కూడా అంటున్నారు. తనకు పదవి ఉన్నా లేకపోయినా పార్టీ ధ్యేయమే తమ లక్ష్యం అన్నారు. చంద్రబాబు సీఎం చేయడం తన లక్ష్యంగా పనిచేశారని, తన లక్ష్యం నెరవేరిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి చంద్రబాబు ఎలా అయితే కృషి చేస్తున్నారో వారి బాటలో తమ కూడా పయనించి ప్రజలకు మేలు చేయడానికి తమ ఎంత ముందుంటామని కూడా అంటున్నారు. అదేవిధంగా చంద్రబాబు అందిస్తున్న ప్రజారంజక పాలనను కూడా ప్రజలందరూ కూడా గమనించాలని, గతంలో ఇచ్చిన పాలనకు ఇప్పుడున్న పాలనకు బేజారు వేసుకోవాలని కూడా షకీలారెడ్డి గారు తెలియజేస్తున్నారు. ప్రజల కోసం, ప్రజా నాయకుల కోసం, ప్రజా సేవకుడికి పనిచేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని కూడా కొనియాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం పెట్టినా ముందర ప్లానింగ్ ప్రకారం ముందుకెళ్తుంది. అది రాష్ట్ర అభివృద్ధిలో కానీ, పార్టీ అభివృద్ధిలో కానీ. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మన ఇటీవల కాలంలో 2047 ఒక విజనరీ డాక్యుమెంట్ని విడుదల చేయడం జరిగింది. దీనివలన భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతుంది, తెలుగువారి సత్తా ఎలా ఉండబోతుందని కూడా విజనరీ డాక్యుమెంట్ని బట్టి మనకు అర్థమవుతుందని కూడా షకీలారెడ్డి అంటున్నారు. పార్టీని
అవినిశ్రాలు కష్టపడి పార్టీని అధికారం తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుకి లోకేష్ దక్కిందని చెప్పవచ్చును. పార్టీని గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం అల్లకొల్లాలు చేసిందని, కోలుకులని దెబ్బకొట్టిందని, కార్యకర్తలకు కూడా చాలా ఇబ్బంది కలిగిందని, అలాంటి వాటిని కూడా సమర్థవంతంగా పనిచేసి పార్టీని నిలబెట్టి పార్టీ అధికారం తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుకి లోకేష్కి దక్కుతుందని కూడా షకీల్ రెడ్డి గారు అంటున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోనూ అభివృద్ధి కాకుండా చంద్రబాబు గారు పార్టీ అభివృద్ధి కోసం తెలంగాణ పైన కూడా దృష్టి సాధించారని, నెలకి 2-3 సార్లు తెలంగాణ టీడీపీ నాయకులతో కూడా మాట్లాడుతున్నారని, పార్టీ కార్యక్రమాలపై చర్చిస్తున్నారని, త్వరలోనే పార్టీకి తెలంగాణ టీడీపీ పార్టీకి అధ్యక్షులు రాబోతున్నారని, దానికి అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణ కూడా తిరుగులేని చిత్తుగా తెలుగుదేశం పార్టీ ఆవరించబోతుందని కూడా షకీల్ రెడ్డి గారు అంటున్నారు. త్వరలో జరగబో స్థానిక సంస్థ ఎన్నికల్లోనూ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం సత్తా చాటు చెబుతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు కొదవలేదని, కొంతమంది చోటామోట నాయకులు వెళ్ళినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం లేదని కూడా షకీల్ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలమైన స్థితిగా ఉందని, మొన్న జరిగిన ఏ ఎన్నికల్లో కూడా క్రియాశీలక పాత్రలను గెలిపించడంలోనూ తెలుగుదేశం పార్టీ ముందంజ ఉంటున్న విషయాన్ని గుర్తుంచుకోవాలనే సంగతి తెలియజేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణలోని, తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయని, మరలా కూడా ఆంధ్రప్రదేశ్ను ఎలాగైతే చంద్రబాబు ఉరుకులు పురుగులు పెట్టిస్తున్నారో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని ఉరుగులు పురుగులు పెట్టించి మరలా రేపు ఏ ఎన్నికల్లో కూడా క్రియాశీలక శక్తిగా ఎదగడానికి కృషి చేస్తున్నారన్న విషయాన్ని ప్రతి ఒక్క కార్యకర్త తెలుసుకోవాలని కూడా అన్నారు. పార్టీలు కూడా అన్ని స్థానాలకు అదేవిధంగా అన్ని కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, కానీ ఇప్పుడు పార్టీ అధ్యక్షులు లేపడం వలన కొన్ని కార్యక్రమాలను కూడా మేము నిర్వహించట్లేదని, త్వరలో పార్టీకి చంద్రబాబు గారు కొత్త అధ్యక్షులు నియమించబోతున్నారని, అతను నియమించిన తర్వాత అన్ని కమిటీలని ఏర్పాటు చేసి తమ కార్యక్రమాలను భవిష్యత్తు కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడమే కాకుండా తెలంగాణలో పసుపు జెండాను ఎగరేసి చంద్రబాబు గారికి కానుక ఇస్తామని కూడా భవన షకీల్ రెడ్డి గారు గంటాపదంగా తెలియజేస్తున్నారు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.